దేవుని నామమునకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. యేసు ప్రభు వారు దేవుని యొక్క వాక్యం చెప్తూ ఆయన ఉపమానాల ద్వారా ఆయన వాక్యాన్ని బోధించేవాడు. అంటే ఉపమానాల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని ఆయన బోధించినట్టుగా మనకు కనపడుతుంది. అయితే ఉపమానం లేక వారికి ఏమీ బోధించలేదు అని కూడా మనకు కనపడుతుంది ఆ మత్తయి సువార్త 13వ అధ్యాయంలో. అంటే ఉపమానాల ద్వారా ఆయన దేవుని యొక్క వాక్యాన్ని ఆయన మనకి బోధించినట్టుగా మనకు కనపడుతుంది. కాబట్టి యేసు ప్రభు వారి ఆ పరలోక రాజ్య మర్మాలు, ఈ భూలోక సంబంధమైనటువంటి ఈ జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని ఎలా జీవించాలి అన్న విషయాలు ఆయన వాక్యము ఉపమానాల ద్వారా బోధించినట్టుగా కనపడుతుంది. కాబట్టి ఈ దినమున మనము ఆయన బోధించినటువంటి ఒక ఉపమానాన్ని మనం చూసుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే ఆయన 3వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే ఆయన ఒక ఉపమానం చెప్పాడు. అక్కడ ఈ ఉపమానంలో చెప్పబడిన 4 విత్తనాల గురించి ఆయన చెప్పాడు. 4 విత్తనాల గురించి ఆయన చెప్పాడు. ఈ 4 విత్తనాల్లో మన ఆత్మీయ జీవితం అనేది ఈ 4 విత్తనాల్లో ఉంటుంది. మనము ఏ విత్తనంలో ఉన్నాము అన్నది మనము ఈ వాక్యపు వెలుగులో మనం ఒకసారి సరిచూసుకుందాం. కాబట్టి ఎవరి జీవితమైనా, బోధిస్తున్నటువంటి నా జీవితమైనా, మీరు చూస్తున్న మీ జీవితమైనా, ఎవరి జీవితమైనా ఈ యొక్క విత్తనంలో, ఏ విత్తనంలో మనం ఉన్నాము అన్నది మనము ఒక్కసారి ఈ వాక్యపు వెలుగులో యేసు ప్రభువారు చెప్పినటువంటి ఈ ఉపమానములో మన జీవితాన్ని ఒకసారి సరిచూసుకుందాం. మనం అనేక సార్లు విన్నటువంటి వాక్యాలే, కానీ మరలా ఒకసారి మన ఆత్మీయ జీవితాన్ని ఒకసారి పరీక్ష చేసుకుందాం. ఇక్కడ మత్తయి సువార్త 13వ అధ్యాయం 3వ వచనంలో ఆయన అంటాడు, ఆయన వారిని చూచి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పాను. అంటే చాలా సంగతులు ఆయన ఉపమాన రీతిగా ఆయన చెప్పాడంట. ఫస్ట్ విత్తనం ఏంటంటే త్రోవ పక్క పడిన విత్తనం. విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. మత్తయి సువార్త 13వ అధ్యాయం 3వ వచనం చూసుకుంటే, విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను, వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడినాయి కొన్ని విత్తనాలు. అంటే చూడండి, విత్తుట అనే దాని గురించి చెప్తూ ఆయన అంటాడు, లోకాసు వార్తలో చెప్తాడు, వాక్యం అనే విత్తనం అంటాడు. కాబట్టి విత్తేది ఈ లోక సంబంధమైన, భౌతిక సంబంధమైన విత్తనం కాదు, కానీ వాక్యం అనే విత్తనం. వాక్యం అనే ఆ విత్తనం అన్నమాట. ఆ వాక్యం అనే విత్తనం మనుషుల హృదయాల్లో ఆయన విత్తుతూ ఉన్నాడు. చూడండి, పాస్టర్ గారు వాక్యాన్ని బోధిస్తారు. ఆదివారం అయినా లేకపోతే ఎక్కడైనా ప్రార్థనా కుడికి వెళ్ళినప్పుడు దేవుని సేవకుడు వాక్యాన్ని బోధిస్తాడు. అయితే లేకపోతే ఇలాగా మీడియా పరంగానైనా చాలామంది వాక్యాలు వింటూ ఉంటారు, దేవుని సేవకులు వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు. అయితే ఆ వాక్యం అనే విత్తనం హృదయంలో నింపబడుతుందా లేదా అన్నది తెలుస్తుంది అన్నమాట. ఇక్కడ త్రోవ పక్కన పడిన విత్తనం అక్కడ అంటాడు, పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా, వాడు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దాన్ని ఎత్తుకుని పోవును. దుష్టుడు వచ్చి అంట హృదయములో విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకుని పోతుందంట. అంటే ఆ యొక్క వాక్యం అనే విత్తనము దుష్టుడు వచ్చి ఆ హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకుని వెళ్ళిపోతాడు. చాలామంది ప్రార్థనకు వెళ్తున్నాం అంటారు, కానీ వారికి ప్రార్థనకు వెళ్ళరు. వారు ప్రార్థనలో ఉంటారు, కానీ ప్రార్థనలో ఉన్నట్టుగా వారు ఉండరు. ప్రార్థనకు వెళ్ళినా ఈ లోక సంబంధమైనటువంటి ప్రార్థనలో కూడా సెల్ ఫోన్ చూసుకుంటారు చాలామంది. ప్రార్థనకి వెళ్ళినా కూడా వారు ఏం చూసుకుంటారంటే సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటారు చాలామంది. లేకపోతే ప్రార్థనలో ఉండి కూడా చాటింగ్లు చేసుకుంటారు, లేకపోతే ప్రార్థనలో ఉండి ఆ రీల్స్ చూస్తారు,
ప్రార్థనలో ఉండి ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్లో ఉండి వారు ఆసక్తి కలిగి ఉంటారు. లేకపోతే చాలామంది ప్రార్థనకు వస్తారు, కానీ వారు ప్రార్థనకి ఎందుకు వస్తారంటే ఈ లోక సంబంధమైనటువంటి మర్యాదల కోసం, లేకపోతే ప్రార్థనకి ఏదో వెళ్ళాలి కాబట్టి, ప్రార్థనకి వెళ్ళకపోతే మనకేదో కీడు జరుగుతుందేమో అన్నట్టుగా వారు వచ్చి వారు కూర్చుని వారు వచ్చేస్తారు. చాలామంది ఏంటంటే ప్రార్థనకి వెళితే భోజనాలు ఉంటాయి, అక్కడ మనం వంట చేసుకోక్కర్లేదు ఈరోజు, లేకపోతే కాలక్షేపం చేసేయచ్చు అని కొంతమంది వస్తారు ప్రార్థనకి. కొంతమంది ప్రార్థనకు వచ్చి వాక్యం వినరు, కానీ వారు వచ్చిన ఉండే వారు నిద్రపోతారు. చాలామంది సంఘాల్లో మనం చూస్తూ ఉంటాం, ప్రార్థనకు వచ్చి రాగానే ఒక 2 పాటలు అయిన తర్వాత 3వ పాట నుంచి వారు సరిగ్గా పాటలు అయిన తర్వాత 3వ పాట నుంచి వారు పడుకుంటారు. వాక్యం చెప్పే సమయానికి వారు గొరక పెట్టేసేవారుగా ఉంటారు చాలామంది. ఎంత ఇబ్బందికరంగా వారు జీవిస్తారు, పక్క వారికి ఇబ్బంది, వారి జీవితాలు అలాగూ వారు చాలామంది జీవిస్తారు. అందుకనే ఆయన అంటున్నాడు, త్రోవ పక్కబడిన విత్తనం అది, త్రోవ పక్కబడిన విత్తనం దుష్టుడు వచ్చి వాడి హృదయములో విత్తబడిన దాన్ని ఎత్తుకుని పోవును. ఆ వాక్యము ఏమి విత్తబడింది ఏది ప్రయోజనకరంగా ఉండదు, అది వాళ్ళు వినరు. వాళ్ళు ఒకవేళ విన్నా అది ఏదో పొరపాటుగా విని ఆ దుష్టుడు వచ్చి ఆ వాక్యాన్ని ఎత్తుకుని వెళ్ళిపోతారనమాట. చాలామంది నిద్రపోతూ ఉంటారు. నిద్రపోతూ ఒక సంఘంలోనంట ఒక పెద్ద ఆయన ఉండేవాడంట, ఒక వ్యక్తి. ఆయన ప్రార్థనకు రాగానే వచ్చి ఒక 10 నిమిషాలు అలా కూర్చుని ఇంకా నిద్రపోయేవాడంట. నిద్రపోతే ఆ పాస్టర్ గారికి చాలా బాధ అనిపించిందంట. ఏంటి ఈయన్ని ఎలాగా మనం సరిచేయాలి అని కానీ ఆయన ఏమీ సరిచేయలేకపోయేవాడు ఆయన. అయితే ఒక రోజున ఈయన ఏదో రకంగా అవమానపరచాలి అని ఆ పాస్టర్ గారు ఏమన్నారంటే, పరలోకం వెళ్ళే వాళ్ళు ఎవరో లేచి నిలబడండి అన్నాడంట. అప్పుడు అందరూ లేచి నిలబడరంట. ఆయన పడుకునే ఉన్నాడు కదా, ఆయన నిలబడలేదు. అయితే సరే అందరూ కూర్చోండి అన్న తర్వాత గట్టిగా అన్నాడట, నరకం వెళ్ళే వాళ్ళు ఎవరో లేచి నిలబడండి అన్నాడట. నరకం వెళ్ళే వారు ఎవరో లేచి నిలబడండి అంటే అప్పుడు ఈయన నిద్దట్లో గట్టిగా వినబడింది కదా ఆ స్వరం. ఈయన వెంటనే లేచాడంట, దిగ్గున లేచి నిలబడ్డాడంట. నిలబడ్డానికి అందరూ నవ్వేశారంట. నవ్వేస్తే ఆ విశ్వాసి ఆయన చూసి ఆయన నవ్వులిపాలు అయిపోయాడు కదా అమ్మ, నవ్వులిపాలు అయిపోయాడు కదండి. ఆయన చూసి ఆయన అన్నాడంట, పాస్టర్ గారు మీరు నేనే నించున్నాం కాబట్టి నరకం వెళ్ళేది మన ఇద్దరమే అన్నాడట. చాలామంది బోధకులు సరిచేయాలని చూస్తే చివరికి వాళ్ళకే అవమానాలు వస్తాయి. ఈ త్రోవ పక్కబడి విత్తనాలు అలా ఉంటాయన్నమాట. ఏదైనా సరిచేద్దాం, వాళ్ళని ఏదైనా కొద్దిగా సరిదిద్దుదాం అన్న ప్రయత్నం కానీ మనం చేస్తే సేవకులైనటువంటి వారికే అవమానాలు తెచ్చేవారుగా వారు ఉంటారు. సేవకులైనటువంటి వారికే అవమానాలు తెస్తారు. సేవకులైనటువంటి వారికి నేర్పిలాగా వారు మాట్లాడతారు. ఈ త్రోవ పక్కబడిన విత్తనాలు ఇవి. త్రోవ పక్కబడిన విత్తనాలు దుష్టుడు వచ్చి ఆ హృదయంలో విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకుని పోవును. కాబట్టి వారి వల్ల యేసయ్యకి ఎటువంటి ప్రయోజనము లేదు, దేవుని రాజ్యానికి ఏ విధమైన ఉపకారము లేదు. వారు ఆటంకంగా ఉంటారన్నమాట. వాళ్ళ ఏమీ ప్రయోజనం అనేది లేదు. తర్వాత రెండో విత్తనం ఏంటంటే రాతి నేలను పడిన విత్తనం. రాతి నేలను పడిన విత్తనం అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. మన్ను అక్కడ లోతుగా ఉండదు కానీ వెంటనే మొలుస్తుంది. చూడండి, వాక్యం విని చాలామంది ఏం చేస్తారంటే అది చేసేద్దాం, ఇది చేసేద్దాం, అలా చేసేద్దాం, ఇలా చేసేద్దాం అని ఎక్కువ ఏంటో దేవుని సేవకుల కంటే వాళ్ళే ఎక్కువ ఆతృతగా మాట్లాడేస్తూ ఉంటారు. వారి ఆతృతగా మీరు ఇంతకాలం నుంచి సేవ చేస్తున్నారు, అలా కాదండి ఇలా సేవ చేయాలండి, అలా కాదండి ఇలా మాట్లాడాలండి, ఇలాగ ఉండాలండి, అలా ఉండాలని చెప్పి ఎక్కువ సేవకులకే సలహాలు ఇచ్చేస్తారు. రాతి నేలను పడిన విత్తనం అంటే వెంటనే వారు వాక్యాన్ని అంగీకరించేసి వెంటనే ఏదో చేసేయాలి అని కంగారుగా చేసేస్తూ ఉంటారు. కంగారుగా చేస్తారు. వారు కొంతకాలం ఉంటారంట. వారు ఎంతకాలం ఉంటారమ్మా? కొంతకాలం ఉంటారండి. కొంతకాలం ఉంటారు. కొంతకాలం వారు ఉన్నప్పుడు వాక్యము నిమిత్తం వారికి ఏంటంటే వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింసైనను కలుగ్గానే వారు అభ్యంతరపడతారు. చాలామంది అభ్యంతరపడతారు అన్నమాట. వాక్యము నిమిత్తం శ్రమ అయినను హింసైనను కలగగానే వారు అభ్యంతరపడేవారుగా ఉంటారు, అభ్యంతరపడతారు. కాబట్టి
అభ్యంతరపడి చాలామంది అభ్యంతర కారణాలుగా ఉంటారనమాట. చాలామంది కొంతకాలం నిలుస్తారు, కొంతకాలం ప్రార్థనకి వెళ్తారు, కొంతకాలం దేవుని సన్నిధికి వెళ్తారు, కొంతకాలం దేవుని యొక్క వాక్యాన్ని వింటారు, కొంతకాలం ప్రార్థనలో కొనసాగుతారు, బాగానే ఉంటాయి. కానీ వాళ్ళకి ఏదో శ్రమ వస్తుంది, ఏదో ఇబ్బంది వస్తుంది, లేకపోతే ఏదో వాళ్ళు అనుకున్న కార్యం జరగకపోవచ్చు. కానీ అనుకున్న కార్యం జరగకపోతే వాళ్ళు వెంటనే వెనుదిరిగిపోతారు. ఒకసారి నాకు తెలిసినటువంటి ఒక అతను నాకు తెలుసు, ఆయన ప్రార్థనకి వెళ్తున్నావు బాబు అని అడిగితే ఆయన అన్నాడు, నేను ప్రార్థన మానేశానండి అన్నాడు. బాబు ఎందుకని మానేసావు ప్రార్థనగా అని అడిగితే ఆయన చెప్పిన కారణం విన్న తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. ఆయన అన్నాడు, ఏమండి ఒక అమ్మాయిని నేను ప్రేమించాను, ఆ అమ్మాయితో పెళ్లి జరగాలని నేను దేవుణ్ణి అడిగి ప్రార్థనకి వెళ్ళానండి ప్రతి ఆదివారం. కానీ ఆ అమ్మాయికి నాకు పెళ్లి జరగలేదు, ఆ అమ్మాయికి వేరే వ్యక్తితో ఆ వివాహం అయిపోయింది, కాబట్టి నేను ప్రార్థన మానేశాను అంటున్నాడు. అంటే చూడండి, ఆ అబ్బాయితో ఆమెకంట వివాహం జరగనందుకంట అతడంట ప్రార్థన మానేశాడు. ఆయన అన్నాడు, ఇంకా ఆయన ఏమన్నాడంటే, చిన్న వివాహాన్నే దేవుడు చేయలేకపోయాడు, ఇంకా నాకు దేవుడు ఎందుకండి అన్నాడు ఆయన. నాకు ఆ మాట విని చాలా బాధపడ్డాను. బాబు అలా కాదు, నీకు ఇంకా మంచి స్త్రీని దేవుడు వివాహం చేయాలనుకున్నాడేమో, కనుక నువ్వు ప్రార్థన మానకు, ఆయన నిజదేవుడు, రక్షకుడు, ప్రేమ కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు, నువ్వు ప్రార్థనకి వెళ్ళు బాబు అని చెప్పాను నేను. అయితే చాలామంది ఈ లోక సంబంధమైన వారు అనుకున్న కోరికలు లేకపోతే వారు అనుకున్నవి జరగకపోతే కనుక వారు వెనక్కి వెళ్ళిపోతారు. వారికి వాక్య నిమిత్తం శ్రమ, హింస, బాధ ఏదైనా కలిగేటప్పటికీ వారు వెనక్కి వెళ్ళిపోయేవారుగా ఉంటారు. కాబట్టి ఇది రాతి నేలను పడిన విత్తనం. ఏ విత్తనం అండి? రాతి నేలను పడింది. చాలామందికి శ్రమలు రాకూడదు, ఇబ్బందులు రాకూడదు, ఇరుకులు రాకూడదు, మరి విశ్వాసము పరీక్షింపబడుతుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది పేతురు రాసిన పత్రికలో. అంటే విశ్వాసం అనేది పరీక్షింపబడకపోతే మనకి ఎలాగో, మనకి పరీక్షలు అనేవి ఉండాలి. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, స్కూల్కి వెళ్ళినటువంటి పిల్లలకి పరీక్షలు అక్కర్లేదు అంటే వాడు ఎదర తరగతిలోకి వెళ్తాడా? వెళ్ళలేడు కదా. అలాగే మన విశ్వాస జీవితంలో మనకు పరీక్షలే వద్దు, నాకు అసలు పరీక్ష, నాకు శ్రమే ఉండకూడదు, నాకు ఇబ్బందే ఉండకూడదు, నాకు ఇరికే ఉండకూడదు, నాకు ఏ విధమైన శ్రమ ఉండకూడదు, బాధ ఉండకూడదు, వ్యాధి ఉండకూడదు, నా అక్కర్లన్నీ తీరిపోవాలి అని మనం ఏ శ్రమ కూడా మనకు అక్కర్లేదు అనుకుంటే మన విశ్వాసంలో ఎలా ఎదుగుతాం? మనకు శ్రమ వచ్చినప్పుడే కదా మనము ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తే కదా ఆయన మనల్ని విడిపిస్తాడు. అప్పుడు కదా మనకి దేవుడు అంటే ఏంటో అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి చాలామంది ఏంటంటే ఆ రాతి నేలను పడిన విత్తనాలు అన్నమాట. ఆ విత్తనాలు ఏంటంటే వాక్యము వారిలో ఉంటుంది, కొంతకాలం ఉంటుంది, కొంతకాలం తర్వాత వెళ్ళిపోతారు, వాళ్ళు ఉండరు. చూడండి 2 తిమోతి పత్రికలో 4వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది, దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాడు అంటాడు పౌలు రాస్తూ అంటాడు. అంటే చూడండి, కొంతకాలం ఉన్నాడు, కొంతకాలం దేవుని పరిచర్యలో ఉన్నాడు, దేవుని సేవలో ఉన్నాడు, దేవుని యొక్క ఆ సన్నిధిలో ఉన్నాడు, దేవుని సేవ చేశాడు, కొంతకాలం ఉన్నాడు. కొంతకాలం ఉన్న తర్వాత ఆయన ఏమైపోయాడంటే మళ్ళీ విడిచిపెట్టేసి దేవుని సేవను, దేవుని సేవకుడిని విడిచిపెట్టేసి ఆయన వెళ్ళిపోయాడు. ఈ లోక సంబంధమైనటువంటి చాలామంది కూడా వారి జీవితాలు అలాగే వెళ్ళిపోతూ ఉంటారు. చాలామంది వారి జీవితాలని వారు కొనసాగించరు, సేవను కొనసాగించరు, ఆత్మీయతను కొనసాగించరు, ఏమీ కొనసాగించరు. కానీ కొంతకాలం ఉంటారు, అంతే, కొంతకాలం ఉంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది ఆ రాతి నేలను పడిన విత్తనం. దానివల్ల ఏమి ప్రయోజనం అనేది ఏమీ కూడా లేదు. ఆ వాక్యము ఫలితం లేనిది అయిపోయింది. వాళ్ళ జీవితాలు ఫలితం లేదు, నిష్ఫలమసమైంది అంటాడు. అంటే చూడండి, దానివల్ల ఫలితం ఏమీ కూడా కనబడతలేదు. తర్వాత 3వ విత్తనాన్ని మనం చూసుకుంటే కనుక ముండ్ల పొదల్లో పడిన విత్తనం. 3వ విత్తనం ఏంటమ్మా? ముండ్ల పొదల్లో పడిన విత్తనం. ఇది ముండ్ల పొదల్లో పడిన విత్తనం. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేచెను. ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 13:22లో ఆయన చెప్తున్నాడు, ఆ ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేస్తాయంట. ఆ విత్తనం పడిన తర్వాత అది ఎదుగుదామని చూస్తే అణిచివేయబడుతుంది.
ఆ విత్తనం ఏమైపోతుందమ్మా? అణిచివేయబడుతుంది. వాక్యం అనేది అణిచివేయబడుతుంది. చాలామంది జీవితాల్లో వాక్యం అనేది ఫలించదు. ఇప్పుడు చూడండి, మన త్రోవ పక్క పడిన విత్తనం అయితే అది అసలు యూజ్లెస్, అసలు ఇంకేమి, దుష్టుడు వచ్చి అది వెంటనే దుష్టుడు వచ్చి ఎత్తుకెళ్ళిపోయాడు. అయితే రెండో విత్తనాన్ని చూసుకుంటే దానివల్ల ఏమీ పెద్ద ప్రయోజనం లేదు. తర్వాత ఈ మూడో విత్తనం చూసుకుంటే ఇది కొంతవరకు పర్వాలేదు. అంటే వాక్యము వినివాడే కానీ ఐహిక విచారములు, ధనమోసములు ఆ వాక్యాన్ని అణిచివేయను గనక వాడు నిష్ఫలుడగును. అంటే ఆ వాక్యం అనేది అణిచివేయబడుతుంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. వాక్యం ఏమైపోతుందంటే అణిగిపోతుందంట. ఆ విత్తనం వల్ల ఏమీ పెద్ద అంత ప్రయోజనంగా ఏమీ కనబడట్లేదు. అంటే ఉంది, మొలక ఎత్తింది, కొంతవరకు నిలిచి ఉంది, కానీ అణిగిపోతుంది. ఇలాగ చాలామంది జీవిస్తారు. చాలామంది కూడా వారి జీవితాల్లో వారు అలాగే జీవిస్తారు. వారు విశ్వాసులుగానే ఉంటారు, ప్రార్థనకు వెళ్తారు, బైబిల్ చదువుతారు, కానీ వారి జీవితం అనేది అంత ఆనందంగా జీవించరు. వారి జీవితంలో ఆ రక్షణ, సంతోషం, ఆనందం అనేది ఉండదు. కానీ సమయానికి వాళ్ళు ఏంటంటే ఈ లోక సంబంధమైనటువంటి ధనాశుల వైపు, ఈ లోక సంబంధమైనటువంటి శరీరాశుల వైపు, ఈ లోక సంబంధమైన వాటి వైపు వారి యొక్క దురాశలు నెరవేర్చుకోవడానికి చాలామంది చూస్తారనమాట. ధన మోసములు ఆ విత్తనాన్ని అణిచివేస్తాయి, అంటే ఆ వాక్యాన్ని అణిచివేస్తాయి. చూడండి, మనం ఇస్కరియోతు యోధా ఉన్నాడు. ఇస్కరియోతు యోధా యేసు ప్రభుతోటి తిరిగాడు, ఆ శిష్యులతోటి తిరిగాడు. యేసు ప్రభు వారు ఇద్దరిద్దరు శిష్యులను పంపినప్పుడు ఇస్కరియోతు యోధా కూడా పరిచర్యకు వెళ్ళాడు. ఇస్కరియోతు యోధా ద్వారా కూడా అద్భుతాలు జరిగినాయి. ఇస్కరియోతు యోధా ద్వారా కూడా కొన్ని ఆశ్చర్యకార్యాలు జరిగినాయి. కానీ చివరికి ఏం చేశాడంటే దానికి ఉన్నటువంటి ధనాశ మూలంగా యేసు ప్రభుని అమ్మివేశాడు. అంటే ఎలాంటి మనస్తత్వం కలిగినాడంటే ధన వ్యామోహాలు ఆ విత్తనాన్ని అణిచివేస్తా, ఆ వాక్యాన్ని అణిచివేస్తా. వాక్యాలు విన్నాడా? ఎంతో దగ్గరగా ఉండి విన్నాడు, ఎంతో దగ్గరగా ఉండి విన్నాడు. ఆశ్చర్యకార్యాలు చూశాడా? ఆశ్చర్యకార్యాలు చూశాడు, అద్భుతాలు చూశాడు. కానీ ధనం, తన హృదయం అంతా కూడా ధనాపేక్ష, తన హృదయం అంతా కూడా ధనాపేక్ష. ఇక్కడ అదే చెప్తున్నాడు యేసయ్య. ముండ్ల పదల్లో విత్తబడిన విత్తనం ఏంటంటే ఐహిక విచారాలు, ధనమోహములు, ఈ లోక సంబంధి ఆ విత్తనాన్ని అణిచివేస్తాయి అన్నమాట. కాబట్టి ఆ విత్తనం వలన కూడా ఏమీ ప్రయోజనం లేదు. కొంతవరకు నిలిచినట్టుగా కనపడుతుంది, కానీ దానివల్ల ఏమీ పెద్ద ప్రయోజనం అనేది లేదన్నమాట. దానివల్ల ఏమి ఉపకారం అనేది లేదు. తర్వాత ఈ మూడు విత్తనాలు అయిపోయిన తర్వాత లాస్ట్ అంటాడైనా మంచి నేలన పడిన విత్తనం. ఏ విత్తనం అమ్మా? ఏ విత్తనం అండి? మంచి నేలను పడిన విత్తనం. వాక్యమును విని అట్టివాడు సఫలుడై 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మత్తయి సువార్త 13:23 అంటాడు, మంచి నేలను పడిన విత్తబడిన వాడు వాక్యమును విని, అంటే విత్తనం అంటే వాక్యము, దేవుని వాక్యం విని గ్రహించేవాడు అట్టివాడు సఫలుడై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలిస్తాడు. దేవుని యొక్క ఆ మంచి నేలను పడి విత్తనం. మంచి నేల అంటే ఈ భూమి మీద ఏమైనా ఉంటుందా? మంచి నేల ఏమైనా ఉంటుందా? మంచి నేల అంటే ఏమీ ఉండదు ఈ భూమి మీద. మంచి హృదయం అంటూ ఏమీ ఉండదు. కానీ మంచి నేల అవ్వాలంటే అది దున్నబడాలి. మంచి నేల అంటే ఏంటి అన్నది దున్నబడాలి, సరిచేయబడాలి. చూడండి, ఒక పొలం ఉంది, అది బాగా పండాలంటే ఏం చేయాలి? అది దమ్ము చేస్తారు. చూడండి, వరి నాటేటప్పుడు మనందరికీ తెలిసిందే కదా, నీళ్లు పెట్టి అదంతా కూడా మొత్తం అంతా ట్రాక్టర్ పెట్టి దమ్ము చేస్తారు. చేసిన తర్వాత అది మంచి నేలగా మార్చబడుతుంది. అప్పుడు వరి నాటులు విత్తితే అది మంచి పంటను ఇస్తారు. కాబట్టి మంచి నేల అంటూ ఏమి ఉండదు. అలాగే నరుని హృదయము మంచిదంటూ ఏమీ లేదు. నరుని హృదయము బాల్యము నుంచి చెడ్డది. నరుని హృదయము బాల్యం నుంచి చెడ్డది. కాబట్టి ఆ నరుని హృదయంలో వాక్యం అనే విత్తనం మంచిది విత్తబడాలంటే ముందు ఆ హృదయము సరిచేయబడాలి. ఆ హృదయము సరిచేయబడాలి. ఆ తర్వాత వాక్యం అనే విత్తనాలు విత్తితే కనుక మనకి మేలుకరంగా ఉంటుంది. అందుకని మారు మనస్సు పొందాలి. అందుకనే ప్రభువారు
బాప్తిస్మం ఇచ్చే యోహాను వారు ప్రకటించాడు, మారు మనసు పొందండి అని ప్రకటించారు. కాబట్టి ముందు మన మనస్సు అనేది సరిచేయబడి అప్పుడు మన హృదయంలో విత్తబడిన వాక్యము మనము సరి అయినటువంటి జీవితాన్ని జీవించడం మంచి నేలగా మార్చబడుతుంది. మన హృదయాలు మంచి నేలగా మార్చబడుతుంది. ఉదాహరణకి మనం అపోస్తలుడైన పౌలును తీసుకుందాం. అతడు ఒకప్పుడు యూదా మతము పట్ల ఎంతో ఆసక్తుడై సంఘాన్ని హింసించేవాడై సంఘస్థుల్ని చంపేవాడై యేసు ప్రభు కొరకు ఎవరైతే నిలబడ్డారో వారిని చంపే రీతిగా అతను తిరుగుతూ ఉండేవాడు, హింసిస్తూ ఉండేవాడు, మనకందరికీ తెలుసు. అయితే తర్వాత ఆయన ప్రభువు చేత పట్టబడ్డాడు. ఎవరి చేత పట్టబడ్డాడండి? ప్రభువు చేత పట్టబడ్డాడు. ప్రభువు చేత పట్టబడిన తర్వాత అతను మారు మనసు పొంది అతడు బాప్తిస్మం తీసుకుని దేవుని సేవ, యేసు ప్రభు వారి సేవ చేసినట్టుగా మనకు కనబడుతూ ఉంది. యేసు ప్రభు సేవ చేసినట్టుగా కనబడుతుంది. అందుకనే అతడు ఫలించాడు. ఫలించడం వల్ల తండ్రి మహిమపరచబడతాడు అని యోహాను సువార్త 15వ అధ్యాయంలో కనబడుతుంది. అంటే మనము ఫలించడం వల్ల తండ్రి మహిమపరచబడతాడు. చూడండి, ఆ పౌలు ఫలించడం బట్టి ఆ దేవుడు మహిమపరచబడ్డాడు. మంచి నేలను పడిన విత్తనం. ఒకప్పుడు చెడ్డవాడు, ఒకప్పుడు హింసకుడు, దోషకుడు, హానికరుడు. అటువంటి వ్యక్తి ప్రభువు కొరకు ఎంతో ప్రయాసపడ్డాడు. ఎంత ప్రయాసపడ్డాడంటే ఆ 2వ కొరింథీయులు రాసినటువంటి పత్రిక ఆ 11వ అధ్యాయం 23వ వచనంలో చూసుకుంటే అసలు ఎన్ని శ్రమలు పడ్డాడైనంటే చాలా శ్రమలు పడినట్టుగా అక్కడ కనబడుతుంది. అక్కడ మనం ఆ శ్రమలన్నీ కానీ మనం చూసుకుంటే కనుక చాలా శ్రమలు, 1-2 శ్రమలు కాదు, కానీ ఆయన చెప్పినటువంటి శ్రమలు మామూలు శ్రమలుగా కనపడవు. ఆయన చాలా శ్రమలు పడినట్టుగా మనకు కనపడతాయి. ఇక్కడ చూడండి, ఆయన అంటాడు, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటున్నాయి. 40 దెబ్బలు ఆయన ఎన్నిసార్లు? 5 మార్లు అంట. 3 మార్లు బెత్తములతో కొట్టబెడుతుని, ఒకసారి రాళ్లతో కొట్టబెడుతుని, 3 మార్లు వాడ పగిలి శ్రమ పడుతుని, ఒక రాత్రింబగలు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములోను, నదుల వలనైన ఆపదలోను, దొంగల వలన ఆపదలోను, నా స్వజనుల వలనైన ఆపదలోను, అన్యజనులైన ఆపదలోను, పట్టణములోను ఆపదలోను, అరణ్యంలో ఆపదలలోను, సముద్రంలోను ఆపదలలోను, కపట సహోదరుల ఆపదల్లోనూ ఉంటుంది. ప్రయాసముతోనూ కష్టములతోనూ తరచుగా ఉపవాసములతోనూ ఆకలి దెప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఇంకా చెప్పవలసిన అనేకములు ఉన్నవి. చూడండి, మంచి నేలను పడిన విత్తనం, వాక్యానికి చోటిచ్చాడు అపోస్తుడైన పౌలు. పూర్వం మంచివాడు కాదు, పూర్వం హింసకుడు, దోషకుడు. అటువంటిది ఆయన యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఆయనకి ఎన్ని శ్రమలు వచ్చినాయి. ఎన్ని శ్రమలు వచ్చినా కూడా ఆయన వెనకడుగు వేయలేదు. యేసు ప్రభువే నా దేవుడు, జీవించేవాడు క్రీస్తే, నేను కాదు అన్నట్టుగా ఆయన జీవించుకుంటూ వచ్చాడు. కాబట్టి ఆయన అంతగా దేవుని కొరకు నలిగిపోయాడు. చూడండి, అలాగే మనం మంచి విత్తనము వలె మనం జీవించాలి. వాక్యానికి చోటు ఇవ్వాలి, మన హృదయంలో వాక్యానికి చోటు ఇవ్వాలి. మనము పౌలుకున్నటువంటి శ్రమలు మనకేమీ లేవు. మనల్ని ఎవరైనా కొడుతున్నారండి? మనల్ని ఎవరైనా పిడిగుద్దులు గుద్దుతున్నారా? మనల్ని ఎవరైనా రాళ్ళతో కొడుతున్నారా? మనల్ని ఎవరైనా ఇంకా కొరడా దెబ్బలు కొడుతున్నారా? ఏమీ లేదు. కనీసం మనకి ఇంతవంటి కొంతవరకు మనకి సుఖమైనటువంటి సౌఖ్యమైన జీవితాలే మనం జీవిస్తున్నాం. కానీ ఇలాంటి కొంతవరకు సుఖమైన సౌఖ్యమైన జీవితాలు జీవిస్తున్న మనము కనీసం దేవుని కొరకు మనము ఈ లోకంలో ఏమీ శ్రమ పడకపోతే గనక మనం అంత ఇష్టలుగా దేవునికి ఉండము. కాబట్టి మనము మంచి నేలను పడి విత్తనం వల్లే మనం జీవిద్దాం. మనం ఈ లోకంలో ఎలాగూ జీవించామన్నది దేవుడు ఒక దినాన్ని మనల్ని పరీక్షిస్తాడు. దేవుడు ఒక దినాన్ని మనల్ని చూస్తున్నాడు, ఇప్పుడు చూస్తున్నాడు. మన జీవితకాలము తర్వాత దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. మనం ఈ భూమిని విడిచిన తర్వాత దేవుడు మనకి బహుమతులు ఇవ్వబోతున్నాడు. దేవుడు మన జీవించిన జీవితానికి మనకు బహుమతులు ఇవ్వబోతున్నాడు. దేవుడు వాక్యం అంటుంది, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి. కాబట్టి మనం పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి మనం పిలువబడ్డాం. మనం పిలువబడినది ఎందుకంటే మంచి విత్తనముల వలె జీవించడానికి. మంచి విత్తనము వలె మనం ఈ రోజున మంచి విత్తనాల వలె మనం జీవించే వారంగా ఉండాలి.
త్రోవ పక్కన పడిన విత్తనం వలె, రాతి నేలలో పడిన విత్తనం వలె, ముండ్ల పొదల్లో పడిన విత్తనం వలె కాదు, మంచి నేలను పడిన విత్తనం వలె జీవించాలి. ఉదాహరణ మన పౌలు జీవితాన్ని చూస్తున్నాం. ఆ పౌలు జీవితాన్ని చూసి మనం నేర్చుకోవాలి. అతడు పూర్వం హింసకుడే, పూర్వం దోషకుడే, కానీ దేవుణ్ణి నమ్ముకొని వచ్చిన తర్వాత ఆయన అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుతున్న ప్రకారం మీరు నన్ను పోలి నడవండి అన్నాడు. చూడండి ఎంత గొప్ప స్టేట్మెంట్ ఆయన ఇచ్చాడు. కాబట్టి మన జీవితాలు ఎత్తుపల్లాలు ఉంటాయి. ఒక్కొక్కసారి మనం తప్పిదాలు చేస్తాం, వాటిని మనము ఒప్పుకొని విడిచిపెట్టాలి. కావాలని తప్పు చేయకూడదు. చూడండి, ఇంట్లో బర్ణాలు ఉంది కదా అని చెప్పి మనం చేయి కాల్చుకుంటామా? చేయి కాల్చుకోం. ఇంట్లో బర్ణాలు ఉంది కదా, మనం చేయి కాల్చుకుని బర్ణాలు రాసుకుంటే తగ్గిపోద్ది కదా అని అనుకోం కదా. అలాగే పాపం చేసి దేవుడు క్షమిస్తాడు అని అనుకోకూడదు. మనం పొరపాటు చేయకూడదు. జాగ్రత్తగా దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించాలి. దేవుడు మనల్ని పిలిచాడు. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే పరిశుద్ధమైన జీవితాలు జీవించడానికి పిలిచాడు. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే మంచి విత్తనముల వలె మనలో నాటబడినటువంటి వాక్యము మంచిగా ఫలించడానికి. అక్కడ అంటాడు గలతీ 5:22 అంటాడు, ఆత్మఫలములు ఫలించాలి. ఆత్మఫలము గురించి అని చెప్తాడు. ఆ గలతీ 5:22లో వచ్చినట్టు ఆత్మఫలము ఫలించాలి. మనం ఫలించడానికే దేవుడు మనల్ని పిలిచాడు. కానీ అలాగ ఉండిపోవడానికి కాదు, మన చెడ్డ ఫలములు ఫలించడానికి కాదు, మంచి ఫలము ఫలించడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఆత్మఫలం మనకు తెలుసు కదా, గలతీ 5:22లో ఉంటుంది. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. వరములు అనేది దేవుడు ఇస్తాడు, కానీ ఫలము మనమే ఫలించాలి. వరములు అనేది దేవుడు ఇస్తాడు, ఫలం మనమే ఫలించాలి. కాబట్టి మనము ఫలము ఫలించేలా ఉండాలి. ఆత్మఫలము మనం ఫలించే వారంగా మనము జీవించాలి. కాబట్టి ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు మంచి నేలను పడి విత్తనం వలె నేను జీవించేలాగా ఉండాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. కాబట్టి చెప్తున్నా, నేనైనా సరే, వినుచున్న మీరైనా సరే, మంచి నేలను పడి విత్తనం వలె మనం జీవిద్దాం. మన విశ్వాసాన్ని కాపాడుకుందాం, మన పరుగుని కడముట్టిద్దాం. కాబట్టి మన జీవితాలు ఎప్పుడైతే మనము మంచి నేలను పడి విత్తనాలుగా ఉంటావో అది మనకే ప్రయోజనకరము, దేవునికి ఉపయోగకరంగా, దేవుని రాజ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది, సమాజానికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది, కుటుంబానికి ఉపయోగకరంగా ఉంటుంది. మంచివాడు అందరికీ మేలు చేస్తాడు. యెహోవా అందరికీ ఉపకారి, మనము కూడా అనేకులకు ఉపకారిగా ఉంటాం. ఆత్మఫలం మనం ఫలించే వారంగా ఉంటుంది. మంచి నేలను పడిన విత్తనం వల్లే మనం జీవిద్దాం. దేవుడి కొన్ని మాటలను దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృపగలిగిన యేసయ్యానికి స్తోత్రాలు. నీ వాక్యము చూస్తున్న బిడ్డలందరినీ దీవించి, వారి కుటుంబాలను దీవించి, వారి ఆరోగ్యాలు దయచేయమని ప్రభువా, వారి ఆత్మఫలము ఫలించడానికి సహాయం దయచేయమని, మంచి విత్తనముల వలె ప్రభువా వారు జీవించడానికి సహాయం దయచేయమని, అట్టి కృప దయచేయమని, నీ కృప అనుగ్రహించి దేవా నాయన ఈ కార్యక్రమాలు అనేకులకు దీవెనకరంగా ఉండడానికి నీ కృప చూపించమని ప్రభువును రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.